హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీ అందరికీ కూడా చికెన్ కట్లెట్ చేసి చూపిద్దామని వచ్చాను. దానికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా తయారు చేయాలన్నది చూపిస్తానండి. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుందండి చికెన్ కట్లెట్ అన్నది. దీన్ని ఓన్లీ బోన్లెస్ చికెన్తో తయారు చేస్తానండి. ఇందులో తందూరి మసాలా అది వేసి చేశాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానం కూడా ఈజీ మెథడ్లో చెప్పాను నేను. ఇది టమాటా కెచప్ లేదంటే గ్రీన్ చట్నీ మీకు నచ్చిన దాంతో తినచ్చండి. ఇది మయోనీస్ కూడా వాడి తినచ్చు దీన్ని. ఇది ఎలా తయారు చేయాలనేది, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటన్నది చెప్తానండి. రండి చూసేద్దాం. చికెన్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ముందుగా చికెన్ తీసుకున్నానండి. బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ. అది కొంచెం చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకొని. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కారం, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పౌడరు, నిమ్మ చెక్క, అల్లం, వెల్లుల్లి, తందూరి మసాలా పౌడర్ అండి ఇది, బ్లాక్ పెప్పర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక గుడ్డు, కొన్ని బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి, కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దామన్నది ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ కలిపి మిక్సీ చేయాలి. మీకు ఎలా చేయాలన్నది కూడా చూపిస్తాను. ముందుగా ఈ చికెన్ వేసుకున్నాను మిక్సీలో. చికెన్ వేసాను. ఇప్పుడు ఈ తీసుకున్న పదార్థాలన్నీ కూడా 1 by 1 మొత్తం అన్నీ కూడా అందులో వేసుకున్నాను అండి. ఇప్పుడు ఇందులోనే గుడ్డు ఉంది కదండి, ఆ గుడ్డు కూడా చెదగొట్టి ఇందులో వేసుకుందాం. బ్రెడ్ పీసెస్లు కూడా ఇందులో వేసేసుకుందాం. నిమ్మకాయ సగం ముక్క తీసుకున్నాను కదండి, నిమ్మకాయ కూడా ఇందులో వేసేది. ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపి మిక్సీ చేసుకుందాం. ఓకే అండి, ఇది మిక్స్ అయిపోయింది. ఇది ఎలా వచ్చిందన్నది మీకు తీసి చూపిస్తాను. ఇలా రావాలండి పేస్ట్ అంతా, మొత్తం అన్నీ కలిపి మిక్స్ అయిపోయినాయి. కొంచెం బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇవి కట్లెట్ షేప్లో మీకు నచ్చిన షేప్లో చేసుకోండి, ఎలా కావాలితే అలాగా. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయింది కదండి. ఇది ఒక స్పూన్ తీసుకుందాం. ఇది మీకు రౌండ్ కావాలితే రౌండ్, ఓవెల్ కావాలితే ఓవెల్, ఏ షేప్ కావాలితే ఆ షేప్లో కట్లెట్ తయారు చేసుకోండి. నేను ఇప్పుడు ఓవెల్ షేప్లో చేసి చూపిస్తాను మీకు. ఇలా చేసుకొని కొంచెం మందంగా కాకుండా పలచగానే ఒత్తుకోండి. మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకోండి. ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు. మొత్తం అన్నీ కూడా ఇలాగ ఓవెల్ షేప్లో చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. నాకు హాఫ్ కేజీ చికెన్కి మొత్తం ఒక 21 పీసులా వచ్చాయండి. ఇవి ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. 30 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఎలా చేయాలన్నది మళ్ళీ చూపిస్తాను మీకు. అందాక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మొత్తం కట్లెట్స్ అన్నీ ఇలా తయారు చేసుకున్నానండి నేను. ఇవి 15 నుంచి 30 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి బయట పెట్టాను. ఇప్పుడు నేను తర్వాత ఏం చేయాలన్నది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది బ్రెడ్ పౌడర్ అండి. ఇది ఎలా తయారు చేశానంటే నేను ఇంట్లో చేసేసుకున్నాను. ఎలా అంటే
బ్రెడ్ పీసులు ఉంటాయి కదండి, అవి తీసుకొని ఒక ప్లేట్లో అన్నీ 1 బై 1 పరిచేసి కొంచెం ఎండ తగిలేలాగా ఎండలో పెట్టాను. పెడితే మీకు ఇలాగ ఒక గంట ఉంచితే చాలు, ఇలా పౌడర్ కింద అయిపోతుంది. మీకు ఈ పౌడర్ రెడీమేడ్ కూడా దొరుకుతుంది. మీకు అది దొరికితే అది తీసుకున్నట్లయితే ఇంట్లో ఇలా తయారు చేసుకోండి. నేను ఇంట్లో చేసుకుంటాను. ఇప్పుడు తందూరి మసాలా 1 స్పూన్ తీసుకున్నానండి. 1 స్పూన్ తందూరి మసాలా వేసాను. ఇందులో కొంచెం సాల్ట్, జస్ట్ పించ్ వేసుకుంటే చాలు. సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తాం. ఒక 1/2 స్పూన్ కారం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం సాల్ట్, పెప్పర్ పౌడర్, కారం, తందూరి మసాలా అన్నీ బ్రెడ్ క్రమ్స్తో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా అంతా కలుపుకొని ఒకసారి ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్లోని కొంచెం పెప్పరు, కొంచెం సాల్ట్ కూడా వేసి బీట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో ఈ కట్లెట్ తీసుకొని ఫస్ట్ ఎగ్ బీట్లో వేసుకున్నాం. ఇలాగా వేసుకొని డిప్ చేసి ఇది బ్రెడ్ క్రమ్స్లో వేసుకున్నాం. ఇది ఒక కోటింగ్ ఇవ్వాలి. మొత్తం అంతా చికెన్ కట్లెట్కి పట్టేలాగా ఒకసారి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒకసారి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. మొత్తం ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఒక్కొక్కటి ఆయిల్ ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టి హీట్ చేసి ఉంచాను. ఇది ఒక్కొక్కటి వేసుకొని నెమ్మదిగా మీడియంలో పెట్టి మంట డీప్ ఫ్రై చేసుకోవాలి. స్లోగా వేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తాం. ఓకే అండి, మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. టిష్యూలో వేసుకున్నాను, అంటే ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే లేకుంటుంది కదండి. ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కట్లెట్ రెడీ అయ్యిందండి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని కెచప్ తోటి, పిల్లలు అయితే కెచప్తో ఇష్టంగా తింటారు, లేకపోతే గ్రీన్ చట్నీ కూడా దీంతో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకునే విధానంగా నేను చెప్పాను. అందరూ ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉన్నదన్న కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, బాయ్ అండి.